ఆల్మోస్ట్ అందరు రెడీ అయిపోయారు. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు వచ్చేసరికి అయితే విస్కాన్సిన్ డెల్స్కి వచ్చినాము. ఇక్కడ ఏంటంటే రూమ్ తీసుకున్నాము. రూమ్ తీసుకుంటే మాకు ఇట్లా ఇచ్చారనమాట. ఇది వచ్చేసరికి ఇక్కడ మొత్తం వాటర్ పార్కే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి ఎంట్రీ లాగా అనుకోండి. అండ్ ఇది డోర్ కీ కూడా. సో ఇప్పుడు వెళ్ళి అక్కడ స్కాన్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. డోర్ చూపిస్తాను. ఇట్లా మళ్ళీ లాక్ అయిపోతుంది. ఇది వేస్తే బయట నుంచి ఓపెన్ చేసినా ఓపెన్ కాదు. మనోడు ఏదో వేయాలని అర్థం కాదు, చచ్చిపోతాడు. ఇప్పుడు వచ్చేసరికి స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నాం. వాటర్ పార్క్, స్విమ్మింగ్ పూల్ కంటే వాటర్ పార్క్ అనడం బెటర్. వాటర్ పార్క్ వెళ్తున్నాం. తర్వాత ఇది తీసేస్తా, షార్ట్ వేస్తా, స్విమ్మింగ్ చేయాలి. పైప్లో నుంచి ఉయ్ అని రావాలి. సో వెళ్దాం. ఇక ఆల్మోస్ట్ అందరు రెడీ అయిపోయారు. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. దీనికి మేము దొరుకుతుంది. సో అడిగినాక స్టార్ట్ చేద్దాం. ఇది మొత్తం కూడా రిసార్ట్ వచ్చేసరికి ఒక్కరిదే అనమాట. సో ఈ షెల్టర్ బస్సులు ఉన్నాయి కదా, ఈ బస్సులలో వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మనల్ని పిక్ చేసుకుని వెళ్తారు. ఇక్కడ నుంచి ఎక్కడికంటే అక్కడ డ్రాప్ చేస్తారు. అంటే ఇది రిసార్ట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది అనమాట. సో అందుకే అట్లా వస్తుంటారు. ఎవరు కాల్ చేసినట్టు అందుకే వస్తున్నారు. రెడ్ లైన్ అని, ఇట్లా రెడ్ లైన్, బ్లూ లైన్, ఇట్లా బస్సు నెంబర్లు ఉంటాయి. సో దానికి వస్తుంటారు. మొత్తం కూడా మంచిగా పార్క్ ఉందన్నమాట. గేమ్స్ ఆడుకోవడానికి అలాంటి వాటికి బాగుంటుంది. ఇక్కడ అట్లా వచ్చరికి పార్కింగ్ అవి చిన్న చిన్నవి ఉన్నాయి. ఇవన్నీ పెద్ద రిసార్ట్లు ఉన్నాయి. ఇది 2 యూనిట్లు. ఇటు సైడ్ ఉన్నది కదా, ఇదొక యూనిట్, అదొక యూనిట్. మనం ఉన్న దాంట్లో రైట్ సైడ్ దాంట్లో అటు సైడ్ ఉన్నాయని చిన్న చిన్నవి. వెదర్ అయితే మంచిగా ఉంది. పోవాలి. వాటర్ ఎట్లున్నాయో. దీంట్లో వచ్చేసరికి బొగ్గులు ఉంటాయి. అక్కడ మన వుడ్ స్టిక్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకొని కెబాబ్ చేసుకోవడానికి ఇచ్చిరనమాట. ఇక్కడ ఒకటి, ఇంకోటి అటు సైడ్ ఉంది, ఇక్కడ ఇంకొకటి. అంటే ఇక్కడ కూర్చొని మంచిగా చిల్లుగాడానికి ఇచ్చిర్రు. అక్కడ వచ్చరికి చిన్నది ఫౌంటైన్ లాగా ఉంది కదా వాటర్ది, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, చిన్న చిన్నగా ఇలాంటి చాలా ఉన్నాయి. అంటే అన్నిటి ముందు ఇట్లా ఉన్నాయి అనమాట రిసార్ట్ ముందు. వెదర్ వచ్చేసరికి ఇప్పటిదాకా మంచిగా ఉంది అనుకున్నా. ఇప్పుడేమో చలి స్టార్ట్ అయింది. ఇక్కడ ఇది ఒకటి ఉంది కదా, సో అట్లనే ఉంటాయి పైపులు. దాంట్లో నుంచి వాటర్ రావడం కానీ, లేకపోతే దాని నుంచి కింద ఇట్లా మన వండర్లాలో ఉంటుంది కదా, ఇట్లా పైనుంచి కిందకి ఇట్లా పైపులలో నుంచి వచ్చి కింద పడుతుంటాం. సో అట్లనే ఉంటుంది. ఇప్పుడు దానికే వెళ్దాం అనుకుంటున్నాం. ఆల్మోస్ట్ ఇక్కడ వాటర్ పార్క్లో వచ్చేసరికి అయితే ఇప్పుడు స్విమ్మింగ్ చేస్తారు కదా, సో స్విమ్మింగ్ డ్రెస్సెస్ అయితే వేసుకొని వస్తారు ప్రతి ఒక్కరు కూడా. సో కొందరు నల్లోళ్ళు ఉంటారు, తెల్లోళ్ళు ఉంటారు. మెక్సికన్స్ అయితే ఇక్కడ వచ్చేసరికి అమ్మాయిలు బాగుంటారు అనమాట, పాపలు. ఆగలేకపోతున్నాను సార్. బయట అమ్మాయిలు కూడా బాగానే ఉంటారు. సో పాపలు మీకు చూపిద్దాం అనుకుంటున్నా, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయరు. అండ్ నేను కూడా స్విమ్మింగ్ చేద్దాం అనుకుంటున్నా దాంట్లో. ఇంకోటి ఏంటంటే దాంట్లో వేవ్స్ వస్తాయి అనమాట. దానికి ఏదో నేమ్ ఉంది, వైల్డ్ వేవ్స్ ఏదో ఉంది. అది వచ్చేటప్పుడు ఎలిఫెంట్ తోటి సౌండ్ స్టార్ట్ అవుతుంది. సౌండ్ వచ్చిన తర్వాత ఆ వేవ్స్ అన్ని మనకి ఎప్పుడంటే బీచ్కి వెళ్తే వస్తాయి కదా వేవ్స్. సో అలాంటి వీళ్ళు జనరేట్ చేసిరు అనమాట. అలాంటి మిషన్స్ తోటి అట్లా వేవ్స్ రావడానికి పెట్టిర్రు. సో ఇక్కడ వేవ్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు వెళ్ళినాక మేము చూడాలి వేవ్స్ అనేవి వస్తాయి కదా, సో అక్కడికి వెళ్ళాలి. ప్లస్ పైప్లో నుంచి పైనుంచి కిందికి వస్తాం కదా, అదొకటి ఉంది. అవి రెండు అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నా. దీంట్లో వచ్చేసరికి కల్చర్ని కూడా చూపిస్తాను. మమ్మల్ని అయితే అంటే పక్కన అమెరికన్స్ ఉంటే వాళ్ళు ఇన్వైట్ చేసిర్రు. సో వెళ్ళాలి, పార్టీ ఎలా ఉంటుంది ఏందనేసి మీరు మొత్తం చూడరు, మీకే అర్థమవుతుంది. ఎట్లా వీళ్ళు
వీళ్ళు పార్టీస్ వచ్చేసరికి జరుపుకుంటే ఎట్లా జరుపుకుంటారు అనేది కూడా మీకు చూపిస్తాను. ఫోన్ కి వాటర్ పోకుండా దీంట్లో ఇది పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఫోన్ ఫిక్స్ చేసి వాటర్లో ఏమేమి ఉంటాయి ఇప్పుడు. ఇది వచ్చేసరికి లోపలికి వచ్చినాం. లోపల వచ్చేసరికి ఇట్లుంటాయి చాలు కదా. ఇక్కడ వచ్చేసరికి ఫేస్ టవల్స్ అవన్నీ కూడా ఎక్స్చేంజ్ చేస్తాం అనమాట. కూల్ టవల్స్ ఉంటాయి కదా, అది మొత్తం పాపలు వీళ్ళందరూ వస్తుంటారు. మొత్తం ఎట్టున్నారు కదా. ఇక్కడ ఇదొకటి ఉంది కదా, ఇంకొకటి అటు సైడ్ ఉంటుంది. ఈ పైపుల నుంచి వచ్చేది ముందు ఉంది ఇక్కడ. తాత మంచిగా చిల్ అవుతుండు ఒక్కడే. సో ఇవన్నీ కూడా ఫ్రీగానే అక్కడ ఉంటాయి. కావాలంటే అవి అక్కడ ఉన్నాయి కదా, అక్కడ ఉన్నాయి తీసుకొని పైకి వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసరికి ఒక బకెట్ లో వాటర్ ఫుల్ అయిన తర్వాత అక్కడ బ్లూ బకెట్ ఉంది కదా, అది మొత్తం కింద పడుతుంది ఫిల్ అయిన తర్వాత. పైపుల నుంచి రావాలంటే పైకి వెళ్ళాలి. పైకి వెళ్తే లోపలికి వస్తారు. సో ఇవి తీసుకొని పైకి వెళ్ళాలి. ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ, ఒక్కొక్కటి మనకి ఏది కావాలనుకుంటే అది తీసుకొని వెళ్ళాలి. వీళ్ళు మానిటైజ్ చేసుకోవాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు రెడ్ కలర్ డ్రెస్. ఇప్పుడు సౌండ్ అవుతుంది కదా, ఆ వాటర్ వచ్చేసరికి కింద పడుతుంది. అది పడుతుంది చూడండి, అది పోసింది కదా అట్లా. పైకి వెళ్ళాలంటే ఇప్పటిదాకా చూపిస్తున్నాయి కదా, సో అది తీసుకొని పైకి వెళ్ళాలి. మొత్తం ఇవన్నీ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసరికి పైప్ లైన్ ఉన్నాయి కదా, ఈ పైప్ లైన్ల నుంచి పైనుంచి కిందికి వస్తాం. అవి ఇక్కడ చూసినాయి కదా ఇంతకుముందు, దీంట్లో నుంచి అటు సైడే వస్తాం. ఇది కూడా ఒక పూలే, చిన్నది కానీ క్లోజ్ ఉంది. ఇది వచ్చేసరికి ఇంకొకటి వేవ్స్ వస్తాయని చెప్పినాయి కదా, వేవ్ పూలు. ఇది వచ్చేసరికి వేవ్స్ వచ్చేది. వాష్రూమ్స్ అన్ని అటు సైడ్ ఉన్నాయి. సో అక్కడ వస్తున్నాయి కదా వేవ్స్. సో మనం కూడా ఫస్ట్ దీంట్లోకి వెళ్దాం అనుకుంటున్నాం. ఇట్లా వేవ్స్ వస్తుంటాయి. ఇట్లా వేవ్స్ వస్తుంటాయి. ఇప్పుడు ప్లేన్ ఉన్నాయి కదా వాటర్, ఈ వాటర్ వచ్చేసరికి మళ్ళీ అక్కడ ఎలిఫెంట్ సౌండ్ అవుతుంది. ఎలిఫెంట్ సౌండ్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాయి అనమాట వేవ్స్ అనేది. సో దీనిలో అయితే ట్యూబ్స్ లేవు, అందుకే ఎవరు తీసుకున్నారు. మనం కూడా రెడీ అయ్యి వచ్చేద్దాం. మొత్తం పిల్లలే ఎక్కువ ఉన్నారు కదా. జీటీఏ గేమ్ ఆడిన వాళ్ళకి అదే మొత్తం సేమ్ ఉంది కదా అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసరికి. అక్కడ టైం అంతా అంటే అక్కడ ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూర్చోడానికి ఉన్నాయి. ఇది మనోడు అభిలాష్ జూలూరు ఇట్లా వస్తుండు. ఇప్పుడు వచ్చేసరికి మనము స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వచ్చినాము. వేవ్ పూల్ అనేసి ఇక్కడ వేవ్స్ వస్తుంటాయి. బట్ వాటర్ వచ్చేసరికి ఏంటంటే వాటర్ లో అన్ని డైపర్లు, చిన్న చిన్న డైపర్లు, బచ్చగాళ్ళు, ఒక్కడు కూడా వాటర్ కడుక్కునే లేడు. అందరు పేపర్ టవల్స్ అదే ఉంటది. Many great people to all my salute రా. శిష్యులతోటి. సో వెళ్ళాలంటే ఎట్లనే ఉంది, కానీ వెళ్ళక తప్పదు. వెళ్దాం ఇక. వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేయాలి. లేదనుకో బాధుడే బాధుడు. నైట్ కాదు కదా, 2 రోజులైనా స్మెల్ పోదు మనకి. సో తప్పగా వెళ్తున్నాం. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్. బందేనా అభిలాష్ జుల్లూరి జుల్లూరి. వాటర్ ఎట్లున్నాయి? ఎంతమంది చుట్టూ కలిసిందో దీంట్లో. ఒకసారికి ఏం కదా.
పాప బాగుంది. అయ్యో బుడ్డి బుడ్డి గాలు కూడా వచ్చిర్రు. కోసుకోపోతుంది కింద. ఆ ముందుకు వెళ్తే మంచిగా వస్తున్నాయి. ముందుకు పోదాం. అదేమో చిన్నగా ఉంది. సో దెబ్బ ఆగిన ఏం చేయలేదు. డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, అయిపోయింది. ఖాళీ ఎద్దులో చెప్తాను, ఆకలి అవుతుంది. నెక్స్ట్ ఎక్కడికన్నా వెళ్ళి చూడబో వెళ్దాం అనుకుంటున్నా. ఇక్కడ ఏంటంటే మెక్సికన్ ఫుడ్, అది అమెరికన్స్ ఉంటే వాళ్ళు ఇన్వైట్ చేసిర్రు. సో వెళ్ళాలి, పార్టీ ఎలా ఉంటుంది ఏందనేసి మీరు మొత్తం చూడరు, మీకే అర్థమవుతుంది ఎట్లా. ఇంటికి వచ్చినాం. నిన్న కూడా తాగలేదు ఎందుకంటే సాటర్డే అనేసి. ఈరోజు సండే కదా, ఈరోజు ఇది తాగి చికెన్ తెచ్చుకున్నాను. సో ఇవన్నీ చికెనే, టైప్ ఆఫ్ చికెన్స్ అన్నీ ఫ్రైడే. ఇది వచ్చేసరికి ఫ్రెంచ్ ఫ్రైస్ వేసేయాలి ఇప్పుడు. మనోడు ఫ్రూట్స్ యాపిల్స్ కట్టుకొచ్చిండు. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. మనం చిన్నగా ఉన్నప్పుడు చూస్తుంటాం కదా, అంటే రోబోట్ కార్ లాగా వచ్చేసి అట్లా పవర్ రేంజర్స్లో అట్లా ఉంటాయి కదా కొన్ని గేమ్స్ ఆడినప్పుడు, పవర్ ట్రాన్స్ఫార్మ్ రోబోట్ అని. సో అక్కడికి వచ్చినాం ఇప్పుడు. అది చూపిస్తాను చూడు ఎట్లుంటుంది అంటే, మొత్తం చాలా పెద్దగా ఉంది హైట్. ఇక్కడ వచ్చేసరికి ఒక 4 ఉన్నాయి, 2 పెద్దవి ఉన్నాయి, 2 చిన్నవి ఉన్నాయి. సో అవైతే చూపిస్తాను చూడు ఎట్లున్నాయో. వీటి నేమ్ మీకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా తెలిసినట్టయితే కింద కామెంట్లో పెట్టండి. ఇవి వచ్చేసరికి వీల్స్, ఇవి ఓపెన్ అవుతాయి కదా. సో అట్లా ఇది మొత్తం కూడా ఐరన్ తోటి చేసారు.
మస్తు పెద్దగా ఉంది. ఇదొకటి, ఇక్కడ ఒకటి ఉంది బ్లూ కలర్ది. ఇంకా మిగతాయి అక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి. ఇక్కడ లోపలికి వచ్చినాక చైర్స్ మొత్తం ఇట్లా పెట్టిర్రు. ఇది మన మీద పడితే ఎవడు సార్ బాధ్యుడు? ఎవడు ఎప్పుడు మీరే. మొత్తం ఇట్లా చీకటి ఉంది. ఇట్లా స్కేర్ హౌస్ లాగా మొత్తం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ వెనకాల ఒక లైట్ పెట్టారు కదా, ఇటు సైడ్ వస్తే మన మీద మరి పిక్చర్స్ అనేది మంచిగా వస్తున్నాయి అనమాట. సో అందుకోసమే అక్కడ పెట్టారు. లోపలికి వెళ్దాం ఇంకేమో మీద. ఇదేందో ఇట్లా శాండ్ తోటి శాండ్ ఇక్కడ పోసి పైన పెట్టారు. పైన ఎవరు ఉన్నారు, ఆయన పేరు ఏందో, ఆయననో ఆమెనో తెలియదు మనకి. ఇక్కడైతే మనిషి ఉన్నట్టే ఉన్నాడు, అక్కడ ఉన్నాడు కదా. అరే నువ్వు మనిషా బొమ్మ అర్థమైతే లేరా స్వామి, ఆయన కట్టింది అనుకుంటా బొమ్మని. మన చిన్నప్పుడు మన ఇంట్లో ఉంటుండే కదా గుట్టాలై, సో అట్లే ఉంది. గ్యాస్ కిరోసిన్ పోసి యూజ్ చేస్తుండే కదా, సేమ్ అట్లే ఉండే. కాకపోతే దీంట్లో లైట్లు పెట్టారు. ఇక్కడ వచ్చేసరికి మొత్తం ఐరన్ తోటి ఒక బొమ్మ వేసి ఉంది. ఇక్కడ ఒక్కటే కాదు, ఇంకోటి కూడా ఉంది అక్కడ. ఇది చిప్ అనుకుంటా, మనం ఈసీ చేసినాం కానీ దీంట్లో ఏమైంది మన తెలియదు. మొత్తం ఐరన్. ఇక్కడ ఇంకొకటి ఉంది. దీనికి $5 ఛార్జ్ చేసారు. ఒక ఫోటో తీసుకున్నారు. సో నన్ను అయితే 2 ఫోటోలు తీసుకుంది. ఆ ఫొటోస్ వచ్చేసరికి మనకి ఒక కార్డు ఇస్తారు. సో ఇట్లా కార్డు ఇచ్చిర్రు. ఈ కార్డులో మనకు కోడ్ ఉంటుంది కింద, స్కాన్ చేస్తే మనకి ఫొటోస్ అయితే వస్తాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి ఉంది. మొత్తం చీకటి చీకటి, టాప్ సీక్రెట్ అని ఇక్కడ వేసారు. ఇట్లా లోపలికి వెళ్ళాలి, చీకటి చీకటి ఉంది. ఇది వచ్చేసరికి పిల్లల మరి అని ఉంటుంది కదా, సేమ్ అట్లే ఉంది. చిన్న లైట్స్ పెట్టి ఇక్కడ మాట్లాడుతుండే అనమాట. ఐసీయూడు ఇక్కడ పెద్ద బొమ్మ, ఇది చీకట్లో పెట్టారు. ఇక్కడి నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఒరే ఈ తలకాయ ఇంత ఉంది, గుమ్మడికాయ ఉంది, ఈ తలకాయ అయితే కొరికి తినేస్తే ఏలియన్ లాగానే ఉన్నాడు. సేమ్ వాడే ఏలియన్ లాగా ఉన్నాడు. అంటే ఇక్కడ ఒకడు అన్నాడు. ఇవన్నీ అప్పటి కాలంలో వాడినాయి అనుకుంటా, రేడియోస్ లాగా ఉన్నాయి. ఇక్కడ కూడా ఏలియన్స్ అంట. ఏలియన్ నెంబర్స్ 1947 నుంచి. అంటే ఇది ఒక మ్యూజియం లాగా ఉంది మొత్తం. వింత వింత ఉన్నాయి మొత్తం లోపల. చింపాంజీ అనుకుంటా అప్పటి కాలంలో. వీటికి డబ్బులు కూడా వేసారు. ఇంకా దీంట్లో ఏం లేదు, ఏంటి దీంట్లో ఏమైనా పెడతారేమో. మీరు సబ్స్క్రైబ్ అయిపోతే మిమ్మల్ని ఇలా పెట్టిస్తాం. ఇట్లా ఎవరైనా భయపడారు అనుకో, ఇట్లా ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బయటకు పోవడానికి ఎమర్జెన్సీ ఎగ్జిట్ వచ్చేసరికి ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి వేవ్ ఉంది అనుకున్నా, బట్ అది మిర్రర్. ఇక్కడ ఒకటి మిర్రర్ ఉంది, అక్కడ ఒక మిర్రర్ ఉంది. సో ఇట్లా తిరుగుతున్నాయి కదా, నార్మల్ నడుచుకుంటూ పోతే దాన్ని తాకుతాం చూసుకోకపోతే. ఇక్కడ కూడా మిర్రర్ ఉంది, ఇటు సైడ్ ఈ పెద్ద స్నానం ఉంది. ఇట్లా చూసుకోలేదు అనుకో, డైరెక్ట్ ఇట్లా వెళ్ళిపోతాం అనేసి ఇది పెట్టారనమాట. ఇదంతా పైపు, మొత్తం పైపే. సిమెంట్ అనుకుంటా, టక్ 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 అని సౌండ్ వస్తుంది. ఇక్కడ డిఫరెంట్గా ఏమైనా ఉందంటే మనం కింద చూడాల్సిన అన్ని పైన చూస్తున్నాం. చైర్లన్నీ అక్కడ అతికి పెట్టారు మొత్తం. ఇది మొత్తం వచ్చేసరికి అన్ని పైన ఉన్నాయి. ఫొటోస్ కూడా తికమక పెట్టిర్రు. ఈ ఆటోరియం అందనుకుంటా మొత్తం రివర్స్ లో ఉన్నాడు. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ప్లాస్టిక్.
ఇక్కడ పెద్ద ఉంది. వీళ్ళందరూ ఫోటో కోసం లైన్ లో ఉన్నారు. ఇక్కడ ఫోటో దిగితే వాళ్ళు ఫ్రీగా ఇస్తారు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం $5 అక్కడ పే చేసినాం కాబట్టి ఎంట్రీ టికెట్. ఇక్కడ ప్రతి ఒక్కటి రివర్స్ లో ఉంది. ఇక్కడ వచ్చేసరికి మమ్మీ ఉంది. మమ్మీస్ అని చూస్తుంటాం కదా, దగ్గర నుంచి చూస్తున్నా అట్లా ఇమేజ్ ఉన్నది. ఇవన్నీ మమ్మీస్, ఏలియన్స్ మమ్మీస్ అక్కడ ఒకటి ఉంది. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామో తెలియదు. అన్ప్లాన్డ్ అన్నీ వెళ్తే బాగుంటుంది. అసలు ప్లాన్ చేసుకుని వెళ్ళిన దానికంటే అన్ప్లాన్డ్ బెటర్. ఈ ఫొటోస్కి వచ్చేసరికి $16 పడ్డది. ఒక పేరు కొంటే ఇంకో పేరు ఫ్రీ. సో ఇట్లా ఐడి ఇస్తారంట వీళ్ళు అట్లా దిగాలనుకుంటే. సో ఇక్కడ ఛార్జ్ చేసి అట్లా ఇస్తారు. ఇక్కడ వచ్చేసరికి మన ఫోటో వస్తే హౌ మచ్ ఫర్ ద కాస్ట్? Since you bought the package, it's $7. ఓకే, ఇట్లా మనం ఫోటో వస్తే $7 అంట. నో థ్యాంక్స్. A few moments later. బయటకు వచ్చేసినాం. ఇది టాప్ సీక్రెట్. దీని పేరు వచ్చేసరికి ఇవన్నీ ఉన్నాయి కదా, అన్ని రివర్స్లో ఉన్నాయి. ఇక్కడ అంటే స్ట్రేట్ ఉన్నాయి, లోపలికి వెళ్తే మొత్తం రివర్సే ఉన్నాయి. అంతే గైస్, సెకండ్ డే. అసలు నిజంగా చెప్పాలంటే ప్లాన్ వేసుకొని వచ్చిన దానికంటే అన్ప్లాన్ వచ్చినాయి సక్సెస్ అయితే అంటారు కదా. సో దాంట్లో ఇదొకటి. ఎంత పెద్దగా ఉన్నాయి కూడా వెనకాల. అమ్మ తక్కువ పెద్ద లేవు అవి. ఇక్కడ వెనకాల ఇంకా పెద్ద అవేమో స్టాచ్యూ లాగా ఉన్నాయి అక్కడ. సో తినడానికి అయితే పిజ్జా రాంచుకు వచ్చినాం. ఫుడ్ ఎట్లుంటుందో చూడాలి లోపలికి వెళ్ళి. ఇది వచ్చేసరికి మొత్తం బఫెట్ అనమాట. మన ఇష్టం ఉన్నది తీసుకొని తినొచ్చు ఏమైనా కానీ. ఇక్కడ నేమ్ ఉంటుంది, సో అది చూసుకొని తీసుకోవాలి. బీఫ్ లేకుండా తినాలి అంతే మనం. సో ఇది తిందాం. ఏమేమి తీసుకున్నాం చూపిస్తా తర్వాత. మన ఫుడ్ వచ్చేసరికి ఇది ఆల్రెడీ ఒక పిజ్జా వేసేసినాం. అంతే కలిసి మళ్ళీ ఇంటికి వెళ్ళడమే తిన్నాక. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. బాయ్ బాయ్.